మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసినందుకు సారీ. విక్రమ్, హాయ్ విక్రమ్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మన ఫార్మసీ సంబంధించింది. సిరప్స్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్ ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ మనం సిరప్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? అంటే సిరప్స్ ట్యాబ్లెట్స్ అంటే ఎవరికైనా ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం సిరప్ రూపంలో ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే సిరప్ అయితే లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సిరప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సిరప్స్ వచ్చేసి మనం ఫార్మాస్యూటికల్ ప్రకారం అయితే 3 రకాలుగా విభజించుకున్నాం. అందులో సింపుల్ సిరప్ ఒకటి, మెడికేటెడ్ సిరప్ ఒకటి, ఫ్లేవర్డ్ సిరప్ ఒకటి. సింపుల్ సిరప్ అంటే ఏం లేదు, చక్కెర సొల్యూషన్ అంటే షుగర్ సొల్యూషన్ ప్లస్ వాటర్ తీసుకుంటే అది సింపుల్ సిరప్గా యూజ్ అవుతుంది. మెడికేటెడ్ సిరప్స్ అంటే ఏవైతే ఔషధాలు కాబట్టి మెడిసిన్స్ ఏదైతే ఒక డిసీజ్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్ని మెడికేటెడ్ సిరప్ అంటారు. ఫ్లేవర్డ్ సిరప్ వచ్చేసి ఏవైనా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అంటే చూస్తేనే తీసుకోవాలి అని మనకు అట్రాక్టివ్నెస్ కలిగించడానికి ఫ్లేవర్డ్ సిరప్స్ అంటారు. మనం దీంట్లో వచ్చేసి లెమన్ కానీ, స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ కానీ, బనానా ఫ్లేవర్డ్ కానీ, పిపర్మెంట్ ఆయిల్ కానీ, ఆరెంజ్ ఆయిల్ కానీ వాటిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు అట్రాక్టివ్నెస్ వస్తుంది. ఓహో, చిన్న పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు, ముసలి వాళ్ళు కూడా అట్లా బిటర్నెస్ ఫీల్ అవ్వరు. ఆ బిటర్నెస్ మాస్క్ను కవర్ చేయడానికి ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తామా? అవును. ఓకే, అట్లాగే స్వీటనింగ్ ఏజెంట్స్ కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే బిటర్నెస్ టేస్ట్ ఉందో దాన్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా దీంట్లో. ఓకే, మనము ఇంత పర్సంటేజ్ అనమాట, మనము అంటే మైక్రోబియల్ కంటామినేషన్ ప్రివెంట్ చేయడానికి ఇంత పర్సంటేజ్ తీసుకుంటాం అంటే దాని కంటెంట్ అనమాట. ఆ పర్సంటేజ్ ఎంతో చెప్పగలుగుతావా? 66.7 వెయిట్ బై వాల్యూమ్ తీసుకుంటాం షుగర్ సొల్యూషన్ అని. అది ఎందుకంటే కంటామినేషన్ అంటే మైక్రోబియల్ కంటామినేషన్ జరగకుండా ఉండటానికి ఆ పర్సంటేజ్లో తీసుకుంటాం. ఇంకోటి మెయిన్ రీజన్ వచ్చేసి అది ఆ పర్సంటేజ్ దగ్గరే ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ పెంచినామనుకో అది మైక్రోబియల్ కంటామినేషన్తో పాటు డిజాల్వ్ కాకుండా ఉండటానికి ఆస్కారం. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.